హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మధ్యాహ్నం పోయిందండి కరెంటు. ఉడకబోస్తుంది. మా ఆయనేమో చేపలు తీసుకొచ్చిండు, 1.5 కేజీ దాకా చేపలు తెచ్చిండు. వండాలి. అవేమో మిక్సీ బట్టాలన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. కరెంట్ అయితే పోయింది మధ్యాహ్నం 1:30, 2 ఆ టైంలో పోయిందట్టుంది. ఇంతవరకు రాలేదు. అది వస్తుందేమో ఇక చేపల కూర స్టార్ట్ చేద్దామని చూస్తున్నా కానీ కరెంట్ ఇంతవరకు రాలేదు. నేను మీకు మా ఖమ్మం వాళ్ళు మా స్టైల్లో మేము చేపల కూర ఎలా చేసుకుంటారో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఎప్పుడన్నా వీడియో చేద్దామంటే ఏదో ఒక ఆటంకం ఇంకా కరెంటు పోయింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ఒక కళాయిలో మిడిల్ సైజులో 2 ఉల్లిగడ్డలు తీసుకొని అవి కోసేసి కళాయిలో వేసేసి ఈ బండ్లో వేసేసి గ్యాస్ మీద పెడతాను. పెట్టి అందులో కొద్దిగా నూనె ఏమి వేయనండి. ఫస్ట్ ఉల్లిగడ్డలు సన్నగా తరిగి వేసుకొని అందులో జీలకర్ర, తర్వాతకి కొన్ని మెంతులు, ధనియాలు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని మనం ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇవైతే నేను వేయించాను ఫ్రెండ్స్. చూడండి, వేయించాను. ఒక గిన్నెలో చేపలు పసుపు వేసాను, ఉప్పు వేసాను, తర్వాతకి గింత కారము, అల్లం పేస్టు ఇంతవరకు కలిపి పక్కన పెట్టుకున్నాను. ఓకే. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏం అర్థం కావట్లేదు. కరెంట్ వస్తేనే మా పనులు. మా గదులు అసలుకి చిన్నగా ఉంటాయి, చీకటిగా ఉంటుంది. ఏం చేస్తున్నావు డాడీ? హాయ్ చెప్పు. మన వాళ్ళకి బాగా జలుబు చేసింది. వర్షంలో తడవద్దంటే వినడు. నమ్మంది. స్కూల్కి వెళ్తున్నావు? క్లాసెస్ స్టార్ట్ అయినాయా? వీళ్ళకి మండే నుంచి స్టార్ట్ అయితే మిక్సీ పట్టుకుందాము. ఈ వేయించినవన్నీ మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టాను అనమాట. గ్యాస్ ముట్టించుకుందాం. ఫస్ట్ కళాయి పెడుతున్నాను. ముందుగా ఆయిల్ పోస్తున్నాను. చూడండి, నేను ఏ కూరలు చేసినా కొలత ప్రకారం అయితే ఏమి చేయనండి. అందాజగా చూసుకొని వేసుకుంటాను. ఎందుకంటే మనం రోజు చేసే కూరలే కదా ఫ్రెండ్, దాని కొలతలు ఏముంటాయి. ఏమన్నా పెద్ద పెద్ద పిండి వంటలు కానీ ఏమైనా చేసుకుంటే కొద్దిగా అప్పుడు మనం కొలతలు తీసుకోవాలి. కానీ రోజు వండుకునే వాటికి నేనైతే అంతే అనుకుంటానండి. ఆయిల్ ఎక్కువ వాడకూడదు, కాకపోతే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుందని వేసాను. మీ ఇష్టానుగుణంగా మీరు ఆయిల్ వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు కొద్దిగా ఆవాలను, జీలకర్ర వేసుకుందాం. విడిగా ఆవాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర వేస్తున్నాను. పచ్చిమిర్చి ఒక 2-3 వేసుకోండి ఫ్రెండ్. ఇంట్లో పచ్చిమిర్చి అయిపోయినాయండి. మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేస్తున్నాం. చూడండి, ఇక ఈ పచ్చి అంతా పోయిన తర్వాత మనం చేప ముక్కలు వేసుకుంటాం. మా అమ్మ కూడా ఇంతే చేస్తుందండి, అందుకని నేను కూడా ఇలాగే చేస్తున్నాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చేపల కూర మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో మట్టి గిన్నెలు ఉండేవి. ఇక దాంట్లో అసలు మనం ఇవన్నీ వేసినా కూడా టేస్ట్ అనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కాలంలో మనం అన్నీ వేస్తాం. అప్పట్లో వాళ్ళు అయితే ఏం లేదు, గింత నూనె వేసి కొద్ది జీలకర్ర ఆవాలు వేసేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు కలిపెట్టుకొని ఆ చేప ముక్కలు నూనెలో వేసుకొని కొద్ది పులుసు పోసుకుంటే చాలా రుచిగా ఉండేదంట. మా అమ్మ కూడా చెప్తూ ఉండేదండి. ఇప్పుడు అన్ని రకాల మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా ఆ టేస్ట్ రావట్లేదు. అంతే, అప్పుడు టేస్ట్లు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. దోసకాయ కూర వండితే ఎంత బాగుండేది పులుపులుగా. ఇప్పుడు ఆ పులుపుతనం లేదు, ఏమీ లేదు. అట్లా ఉన్నాయి కూరగాయలు కూడా కదండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ కొద్దిగా వేసానండి, ఎందుకంటే మనం ముక్కలకి పట్టించుకున్నాం కదా. ఉప్పు, కారం, పసుపు వాటితో పాటు కింద అల్లం పేస్ట్ కూడా వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అందుకని దీంట్లో కొద్దిగా వేస్తానండి. ఇది నూనెలో మగ్గాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. మగ్గిన తర్వాత మనం చేప ముక్కలు వేసుకుందాం. చేపల కూరకి పెద్ద గిన్నెలే ఉండాలండి, ఎందుకంటే దగ్గరికి అయితే ముక్క ఇరుగుద్ది అనమాట. మనం పులుసు పోసిన తర్వాత కలపొద్దు. ఇప్పుడు మనం ముక్కలు వేసుకుందాం. ముక్కలు వేసాను ఫ్రెండ్స్. 2 నిమిషాలు ఉడకనిద్దాము. కలపొద్దు, మనం మూత పెట్టాం ఫ్రెండ్స్. మళ్ళీ కరెంటు పోయింది. ఎన్నిసార్లు కరెంటు పోయిద్దో ఏమో. ఇప్పుడు చింతపులుసు వస్తున్నాను చూడండి.
చూడండి ఫ్రెండ్స్, చింతపులుసు పోసాను. ఇది కొద్దిగా దగ్గర పడ్డ తర్వాత 2 నిమిషాల తర్వాత కలుపుదాము. ఎక్కువ కలిపినా కూడా ముక్కలు విడిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్, కరెంటు వచ్చింది. ఇగో చేపల పులుసు మరుగుతుందండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. ఏదైనా మనం చెయ్యాలనే సంకల్పం ఉండాలి, కానీ ఏదైనా ఈజీనేనండి. అమ్మో నాకు రాదంటే రాదన్నట్టే ఉంటుంది. చూడండి ఎలా కడుగుతుందో. చేపల కూర అంటే ఎంతమందికి ఇష్టమండి. చేపలు మనకి చికెన్ మటన్ కంటే చాలా ఉపయోగాలు ఉంటండి. కళ్ళకు చాలా మంచిది, మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త అండి. ముళ్ళులు ఉంటాయి కదా, మనమే దగ్గరుండి పిల్లలకి తినిపించాలి. వాళ్ళని తినండి అంటే ముళ్ళులు గొంతులో వేసుకుంటారు, కాబట్టి కొద్దిగా జాగ్రత్త వాళ్ళకి తినిపించేటప్పుడు దగ్గరుండి తినిపించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతైనా మనకి చికెన్ మటన్ల కంటే మనకి చేపలు చాలా హెల్దీ అండి. పోషక విలువలు చాలా ఉంటాయి చేపలు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి మనం ప్లేట్ తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఓకేనా, గంట పెట్టి గట్టి కలపకండి, మామూలుగా లైట్ కదా ఇలా ఇలా కలిపేయండి అంతే. ఓకేనా, ఎందుకంటే ముక్క విరిగిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ప్లేట్ పెట్టేసుకుందాం. ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఒకసారి. చూసారా, పులుసు మొత్తం దగ్గరకు వచ్చింది. కలపొద్దని చెప్పాను కదా ఫ్రెండ్. చూడండి, నేను ఇంకొక ముక్క తీసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ముక్క చల్లా చెదరవ్వకుండా జాగ్రత్తగా కలపండి ఫ్రెండ్. అయిపోయింది ఫ్రెండ్, ఇంతేనండి, పెద్ద కష్టం ఏం లేదు. అయిపోయింది ఫ్రెండ్. లాస్ట్లో కొద్దిగా మసాలా వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్, మసాలా వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయిందండి. చూసారా, స్మెల్ మాత్రం భలే వస్తుందండి. అయిపోయిందండి, గ్యాస్ కట్టేస్తున్నాను, మూత పెట్టేస్తున్నాను. ఇవాళ మాత్రం చాలా ఇబ్బంది పడ్డా అండి, ఎందుకంటే కరెంట్ ఒకటి పోయింది. కరెంట్ రాలేదు, మిక్సీ పడదామంటే అన్నీ ఆటంకాలే ఇవాళైతే. అబ్బా, ఇంతసేపు పడ్డ కష్టం అంతా ఒక్కసారిగా పోయినట్టుంది కూలర్ ముందు కూర్చుంటే. ఓకే ఫ్రెండ్, మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలతోటి మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్.